హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేవీఆర్ స్టడీస్. ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లో ఆక్సిలరీ వర్బ్స్ అనే టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆక్సిలరీ వర్బ్స్నే మనం తెలుగులో సహాయక క్రియలు అంటాం. వీటికి గల ఇంగ్లీష్లో మరి ఒక పేరే హెల్పింగ్ వర్బ్స్. ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేవి మనకు ఇంగ్లీష్లో సెంటెన్స్ యొక్క టెన్స్ని, మూడ్ని, వాయిస్ని, అదేవిధంగా టెన్స్ యొక్క నెగిటివిటీని, నెగిటివ్ ఫామ్ని, అదేవిధంగా సెంటెన్స్ యొక్క ఈ క్వశ్చన్ ఫ్రేమింగ్ చేయడానికి కూడా ఈ ఆక్సిలరీ వర్బ్స్ లేదా హెల్పింగ్ వర్బ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయండి ఇంగ్లీష్లో. వీటిని ప్రధానంగా 3 రకాలుగా విభజించడం జరిగింది. అవి 1 ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్, 2 మోడల్ ఆక్సిలరీ వర్బ్స్, 3 సెమీ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్. వీటన్నింటినీ కలిపి మనం ఏమంటాం? ఆక్సిలరీ వర్బ్స్ లేదా హెల్పింగ్ వర్బ్స్ అంటాం. ఇందులో ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ అనేవి తిరిగి 3 రకాలుగా విభజించడం జరిగింది. అవి బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ అండ్ హ్యావ్ ఫార్మ్స్. బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ అండ్ హ్యావ్ ఫార్మ్స్ వీటిని మనం ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ అంటాం. బీ ఫార్మ్స్ చూసుకున్నట్లయితే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీన్, బీయింగ్. డూ ఫార్మ్స్ అయితే డూ, డస్, డిడ్. హ్యావ్ ఫార్మ్స్ చూసుకున్నట్లయితే హ్యాజ్, హ్యాడ్, హ్యావింగ్. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, హ్యావింగ్. ఓకే, ఈ విధంగా మనకు ఇంగ్లీష్లో ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఉన్నాయి. వీటి యొక్క ప్రధాన ఉపయోగం ఏమంటే, వీటిలో బీ మరియు హ్యావ్ని హెల్పింగ్ వర్బ్స్గా యూస్ చేసినప్పుడు సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్స్గా బీ మరియు బీ ఫార్మ్స్ అదేవిధంగా హ్యావ్ ఫార్మ్స్ మనకు కనపడినట్లయితే ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి మెయిన్ వర్బ్ ఎప్పుడు కూడా దాని బేస్ ఫామ్ నుండి మరొక ఫామ్లోకి రూపాంతరం చెందుతుంది. అంటే V1 నుండి V3లోకి రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఒక రూల్ అన్నమాట. ఇది ఒక రూల్, ఒక సింపుల్ రూల్. దీన్ని మీరు గుర్తించినట్లయితే మీరు ఇంగ్లీష్ని ఈజీగా గ్రామర్ సాల్వ్ చేసేటప్పుడు కరెంట్ ఆన్సర్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో పిక్ చేయగలుగుతారన్నమాట. ఓకే, ఇప్పుడు ఆర్ అనేటటువంటి బీ ఫామ్ వచ్చింది. మేక్ అనేటటువంటి మెయిన్ వర్బ్ ఏమైపోయింది? మేకింగ్గా రూపాంతరం చెందింది. వర్ అనేటటువంటి బీ ఫామ్ వచ్చినప్పుడు కీప్ అనేటటువంటి వర్బ్ కెప్ట్గా రూపాంతరం చెందింది. హ్యాజ్ అనేటటువంటి ఆక్సిలరీ వర్బ్ వచ్చినప్పుడు సెంటెన్స్లో డిసైడ్ అనేటటువంటి మెయిన్ వర్బ్ డిసైడెడ్గా రూపాంతరం చెందింది. హ్యావ్ అనేటటువంటి ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్ సెంటెన్స్లో వచ్చినట్లయితే దాని పక్కన వచ్చినటువంటి లీవ్ అనేటటువంటి మెయిన్ వర్బ్ లెఫ్ట్గా రూపాంతరం చెందింది. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ బీ ఫార్మ్స్ కానీ హ్యావ్ ఫార్మ్స్ కానీ వచ్చినప్పుడు వాటి పక్కన వచ్చేటటువంటి వర్బ్ ఎప్పుడు కూడా బేస్ ఫామ్లో రాదు. ఇది కాన్సెప్ట్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు ఈ బీ ఫార్మ్స్ కానీ హ్యావ్ ఫార్మ్స్ కానీ డూ ఫార్మ్స్ కానీ మెయిన్ వర్బ్గా కూడా యూస్ చేయడం జరుగుతుంది సెంటెన్స్లో. బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ మెయిన్ వర్బ్గా కూడా యూస్ చేయడం జరుగుతుంది. కొన్ని సెంటెన్స్ని చూద్దాం. ఐ వాజ్ అట్ ద ఆర్కేడ్. నేను ఆర్కేడ్ వద్ద ఉన్నాను. ఆర్కేడ్ అంటే ఏంటి? శిలాతోరణం అన్నమాట. ఐ వాజ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అండి. ఐ వాజ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బు. ఓకే, నెక్స్ట్ ఐ వాజ్ వర్కింగ్ అట్ ద ఆర్కేడ్ అంటే ఇక్కడ వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్. ఇది బీ ఫామ్ కాబట్టి వర్క్ అనేటటువంటి ఈ మెయిన్ వర్బ్ వర్కింగ్గా రూపాంతరం చెందిపోయింది. బాగా గమనించండి, ఆ చిన్న రూల్ ఇక్కడ కూడా అప్లై అయింది. ఇక్కడ ఏం చేసినాం మనము? వాజ్ని హెల్పింగ్ వర్బ్గా యూజ్ చేయడం, అదేవిధంగా వర్కింగ్ని మెయిన్ వర్బ్గా తీసుకోవడం జరిగింది. లత ఆఫన్ డిడ్ ద కుకింగ్. లత తరచుగా కుకింగ్ చేస్తుంది అంటున్నాం. డిడ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అండి, మెయిన్ వర్బ్గా తీసుకున్నాం. అదేవిధంగా లత డిడ్ నాట్ మైండ్ కుకింగ్. ఇక్కడ డిడ్ అనేది హెల్పింగ్ వర్బు, ఇది నెగటివ్ సెంటెన్సు. మైండ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బు. ఈ విధంగా సెంటెన్స్లో వచ్చినప్పుడు బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ అనేవి వచ్చినప్పుడు ఏం జరుగుతోంది సెంటెన్స్లో అనేటటువంటిది కాస్త మీరు గుర్తుపెట్టుకోగలిగితే చాలా యూస్ఫుల్గా సాల్వ్ చేయగలుగుతారు క్వశ్చన్స్. ఇంకా ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ గురించి మనం టెన్స్, క్వశ్చన్స్, నెగటివ్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తాం, దానికి ఉన్నటువంటి చిన్న లాజిక్ ఏందనేది
చూద్దాం. స్టేట్మెంట్ షీ ఈజ్ హ్యాపీ. దీన్ని క్వశ్చన్గా మార్చాలంటే ఈజ్ని మొదట్లోకి ఎత్తుకుపోతామండి. ఏం లేదు, ఈజ్ని మొదట్లోకి ఎత్తుకుపోతాం. ఈ ఆక్సిలరీ వర్బ్ మొదట్లోకి వచ్చి ఈజ్ షీ హ్యాపీ, సేమ్ వర్డ్స్ ఉన్నాయి. బాగా గమనించండి, షీ ఉంది. ఓకే, ఈజ్ అనేది ఫ్రంట్లోకి వెళ్ళింది. ఈ విధంగా ఈ షీ హ్యాపీ ఒక క్వశ్చన్ మార్క్ యాడ్ అయింది, అంతే, క్వశ్చన్ ఫ్రేమ్ అయిపోయి. అదేవిధంగా నెగటివ్స్ ఎలా వస్తాయంటే దే హ్యావ్ ఫినిష్డ్ అనేటటువంటి పాజిటివ్ సెంటెన్స్లో దే హ్యావ్ నాట్. ఇక్కడ హ్యావ్ తర్వాత ఆక్సిలరీ వర్బ్ తర్వాత ఏమొచ్చింది, వెంటనే నాట్ అనేటటువంటి పదం వచ్చింది. ఇది సెంటెన్స్ని నెగటివ్ సెంటెన్స్గా ఇండికేటర్గా పనిచేస్తుంది. ఓకే, ఈ విధంగా మనం నెగటివ్ సెంటెన్స్ని కూడా ఫామ్ చేస్తామన్నమాట. ఓకే, ఇంకా మనకు ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ గురించి అయిపోయింది. తర్వాత మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ గురించి చూద్దాం. ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ ఏమున్నాయని చూస్తే కెన్, కుడ్, అదేవిధంగా మే, మైట్, షెల్, షుడ్, విల్, వుడ్, మస్ట్, ఆట్ టు, యూజ్ టు, నీడ్, డేర్. ఈ విధంగా మనకు ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అనేవి ఉన్నాయి. ఇవి ఎప్పుడు యూజ్ చేస్తాం మనం అని చూసుకుంటే, మనం ఎప్పుడు కూడా సెంటెన్స్లో నెసెసిటీని తెలియజేయడానికి, పాసిబిలిటీని తెలియజేయడానికి, పర్మిషన్ని తెలియజేయడానికి, అదేవిధంగా ఎబిలిటీని తెలియజేయడానికి వీటిని ఉపయోగిస్తామన్నమాట. ఈ నెసెసిటీ అంటే మనకు అవసరాన్ని తెలియజేస్తుంది. పాసిబిలిటీ అనేది మనకు అవకాశాన్ని తెలియజేస్తాయి. పర్మిషన్ అనేది అనుమతి, ఎబిలిటీ అనేది సామర్థ్యము. ఓకేనా, నెసెసిటీ అంటే ఏముంది, ఇక్కడ మనకు అవసరాన్ని తెలియజేసేటటువంటి సెంటెన్స్లో ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పాసిబిలిటీ అంటే ఏమిటి, అవకాశం, పర్మిషన్ అనుమతి, ఎబిలిటీ సామర్థ్యం, వీటి గురించి తెలియజేసే పదాలని సెంటెన్స్ని మనం మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అయినటువంటి కెన్, కుడ్, మే, మైట్, షెల్, షుడ్, విల్, వుడ్, మస్ట్, ఆట్ టు, యూజ్ టు, నీడ్, డేర్ అనేటటువంటి పదాలను ఉపయోగించి ఖచ్చితంగా ఫ్రేమ్ చేస్తామన్నమాట. ఇది వీటి యొక్క మెయిన్ యూసేజ్ అనమాట. వీటి యూసేజ్ కాంటెక్స్ట్ ఏమంటే నెసెసిటీ, పాసిబిలిటీ, పర్మిషన్ ఆర్ ఎబిలిటీ తెలియజేసేటటువంటి సెంటెన్స్లో ఖచ్చితంగా మనకు మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అనేవి కనపడతాయి. నెసెసిటీ అంటే అవసరం, పాసిబిలిటీ అంటే అవకాశం, పర్మిషన్ అంటే అనుమతి, ఎబిలిటీ అంటే సామర్థ్యం. వీటి గురించి తెలియజేసే సందర్భాల్లో మనం మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అయినటువంటి కెన్, కుడ్, మే, మైట్, షెల్, షుడ్, విల్, వుడ్, మస్ట్, ఆట్ టు, యూజ్ టు, నీడ్, డేర్ ఇవి ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూసుకున్నట్లయితే వీటి యొక్క మెయిన్ రూల్ ఏంటంటే ఇవి సబ్జెక్టు, పర్సన్, సింగులర్, ప్లూరల్ ఇలా ఎప్పుడు కూడా వీటి యొక్క ఫామ్ అనేది చేంజ్ కాదు. అదేవిధంగా వీటి పక్కన వచ్చేటటువంటి మెయిన్ వర్బ్ కూడా తన ఫామ్ అనేది చేంజ్ చేసుకోదన్నమాట. ఓకే, అవి ఐ క్యాన్ స్విమ్, చూడండి సెంటెన్స్ చూడండి, ఐ క్యాన్ స్విమ్, హీ క్యాన్ స్విమ్, అదేవిధంగా దే క్యాన్ స్విమ్. ఓకే, షీ మస్ట్ లీవ్, వీ మస్ట్ లీవ్, యూ మస్ట్ లీవ్, ఈ విధంగా ఇవ్వడం జరిగింది. తర్వాత ఐ మైట్ బి లేట్, హీ మైట్ బి లేట్, దే మైట్ బి లేట్, యూ షుడ్ ట్రై దిస్, షీ షుడ్ ట్రై దిస్, వీ షుడ్ ట్రై దిస్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమంటే సబ్జెక్ట్ ఐ ఉండని, అదేవిధంగా ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్, హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్, దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్. ఈ విధంగా సెంటెన్స్లో ఏదైనా రాని కూడా వీటి యొక్క కెన్ అనేటటువంటి ఫామ్ మారలేదు. కెన్తో పక్కన వచ్చినటువంటి మెయిన్ వర్బ్ యొక్క ఫామ్ కూడా చేంజ్ అవ్వలేదు. దీన్ని మీరు గమనించాలి. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ మోడల్ ఆక్సిలరీకి సంబంధించిన ప్రధానమైనటువంటి మరొక రూల్, ఇది 2+ బేస్ ఫామ్. ఈ విధంగా వస్తాయన్నమాట. ఆట్ టు వచ్చినప్పుడు 2+ బేస్ వర్బ్ అనేది వస్తుంది. ఓకే, ఎప్పుడు కూడా ఈ బేస్ ఫామ్ని మాత్రమే, వర్బ్ యొక్క బేస్ ఫామ్ని మాత్రమే ఈ ఏవైతే ఉన్నాయో ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అవి వచ్చినప్పుడు వర్బ్ యొక్క మెయిన్ వర్బ్ యొక్క బేస్ ఫామ్లోనే ఉంటుంది. ఇది ఇంపార్టెంట్గా చూడాల. ఇవి సబ్జెక్టు, అదేవిధంగా సింగులర్, ప్లూరల్ ఉన్నా కూడా, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఉన్నా కూడా ఇవి చేంజ్ కావు. ఓకే, నెక్స్ట్
మోడల్స్ ఎప్పుడు కూడా సింగిల్గా యూస్ చేయడం జరగదు. హూ కెన్ టెల్ మీ ద ఆన్సర్ అంటే ఐ కెన్ అని ఇన్ఫార్మల్గా చెప్పడం జరుగుతుంది. ఐ కెన్ యొక్క మీనింగ్ ఐ కెన్ టెల్ యూ ద ఆన్సర్ అనేటటువంటి ఫుల్ మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ లీసా మే నాట్ గో బట్ జార్జ్ విల్ అంటే దాని యొక్క ఫార్మల్లో ఫుల్ సెంటెన్స్ ఏమంటే జార్జ్ విల్ గో అనేటటువంటి ఫుల్ మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ మోడల్స్ కమ్ బిఫోర్ ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్. ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ అయినటువంటి బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ ముందరే వాటికన్నా ముందుగానే ఈ ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అనేవి వస్తాయి. మైట్ బీ, గోయింగ్, మే హ్యావ్, ఇంటెండెడ్, కెన్ బీ ఫౌండ్, విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్. ఈ విధంగా ఎప్పుడు కూడా ఈ ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ కన్నా ముందుగానే ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అనేవి వస్తాయి అనేది మీరు గుర్తుంచుకోవాలన్నమాట. సెమీ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అనేది కాస్త అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. ఇవి బీ ఏబుల్ టు, హ్యావ్ టు, హ్యాడ్ బెటర్, అదేవిధంగా బీ గోయింగ్ టు అనేటటువంటివి ఉన్నాయి. ఈ విధంగా మనం బాగా చూసుకున్నట్లయితే ఈ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ వచ్చేసి బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ మెయిన్ వర్బ్స్గా కూడా యూజ్ చేస్తాము. ఓకేనా, ఇది ఆల్రెడీ మనకు తెలుసు. మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ డు నాట్ టేక్ ఎస్ కానీ, ఈడీ కానీ, ఇంగ్ కానీ తీసుకోవు. మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ ఎప్పుడు వాటి యొక్క ఫార్మ్స్ చేంజ్ చేసుకోవు అని మనం ఆల్రెడీ చెప్పినాము. అండ్ దే ఆర్ ఫాలోడ్ బై ద బేస్ ఫార్మ్ ఆఫ్ ద మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ ఎప్పుడు కూడా V1 ఫామ్లోనే ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సెమీ మోడల్ వర్బ్స్, ఆక్సిలరీ వర్బ్స్ ఏం చేస్తాయంటే ఇవి ఎప్పుడు కూడా సబ్జెక్ట్ అండ్ టెన్స్ని మ్యాచ్ చేసుకొని కంజుగేట్ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చెప్పుకున్న అన్నిటికన్నా మెయిన్ ఒక కీ పాయింట్ ఏమంటే ఈ టేబుల్ అన్నమాట. దీన్ని బాగా గమనించండి. యామ్, ఈజ్, ఆర్ అనేవి మొత్తం కూడా ప్రజెంట్ టెన్స్లోనే యూస్ చేస్తాము. యామ్ని ఎప్పుడు ఫస్ట్ పర్సన్ సింగులర్ అయినటువంటి ఐతో యూస్ చేస్తాం. ఐ ఆమ్ అంటాం కానీ ఐ ఈజ్, ఐ ఆర్ అనం కదా, అది తప్పు అవుతుందన్నమాట. ఇంతే, మీకు తెలిసిన కాన్సెప్ట్నే మళ్ళీ నేను ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. మీ స్కిల్ని ర్యాపప్ చేసుకోండి ఒక్కసారి విని. ఈజ్ అనేది ప్రజెంట్ టెన్స్లో యూస్ చేస్తాం. థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఏమున్నాయి అందరికీ తెలుసు, హీ, షీ, ఇట్, అంతే. ఓకే, ఆర్ ప్రజెంట్ టెన్స్లో యూస్ చేస్తాం. సెకండ్ పర్సన్ సింగులర్. సెకండ్ పర్సన్ సింగులర్ అంటే యు ఆర్ అని యూస్ చేస్తాం కదా. నెక్స్ట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లూరల్లో యూస్ చేస్తాం. ఫస్ట్ యొక్క ప్లూరల్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి, సెకండ్ పర్సన్ ప్లూరల్ యు, థర్డ్ పర్సన్ ప్లూరల్ దే. ఓకే, వి ఆర్, దే ఆర్, వి ఆర్, యు ఆర్, దే ఆర్. ఓకేనా, అంతే. ఇక్కడ ఏం లేదు కాన్సెప్టు. మనం సబ్జెక్ట్లో టెన్స్ని ఎప్పుడు యూజ్ చేస్తాం, ఈ ఆక్సిలరీ వర్బ్స్ వచ్చినప్పుడు ఏ టెన్స్ ఉంటుంది, అదేవిధంగా పర్సన్కి ఏ విధంగా ఇవి మార్పు జరుగుతాయి. ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అయితే పర్సన్ని పట్టించుకోవు అనేది మీకు ఆల్రెడీ తెలుసు. ఈ ప్రైమరీ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో హెల్పింగ్ వర్బ్స్ అవి పర్సన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా వీటి తర్వాత వచ్చేటటువంటి మెయిన్ వర్బ్ ఎప్పుడు కూడా దాని యొక్క బేస్ ఫామ్ని మార్చుకొనే వస్తుంది. ఇది కూడా మీకు ఆల్రెడీ చెప్పినాం. వాజ్ అనేది పాస్ట్, వర్ అనేది పాస్ట్. అయితే వాజ్ అనేది ఫస్ట్ థర్డ్ పర్సన్ సింగులర్కి వాడతాం. ఐ వాజ్, హీ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్. ఓకే, వర్ అనేది పాస్ట్. సెకండ్ యు వర్, సెకండ్ సింగులర్ అంటే యు వర్. అదేవిధంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లూరల్ వి వర్. నెక్స్ట్ యు వర్, థర్డ్ అంటే దే వర్. ఓకే, హ్యావ్ అనేది ప్రజెంట్ టెన్స్లో యూస్ చేస్తాం. ఫస్ట్, సెకండ్ సింగులర్ ఐ, యు, ఐ హ్యావ్, యూ హ్యావ్. నెక్స్ట్ థర్డ్, సెకండ్, థర్డ్ ప్లూరల్ ఫామ్స్లో యూస్ చేస్తాం అన్నమాట. సబ్జెక్ట్ యొక్క ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఏమి, వి హ్యావ్. నెక్స్ట్ యూ హ్యావ్, థర్డ్ ప్లూరల్ దే హ్యావ్. ఓకే, హ్యాజ్ అనేది ప్రజెంట్ టెన్స్లోనే యూస్ చేస్తాము. థర్డ్ పర్సన్ సింగులర్కి హ్యాజ్ యూజ్ చేయడం జరుగుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్ అంటేనే మీకు ఆల్రెడీ తెలుసు, హీ, షీ, ఇట్. హీ హ్యాజ్, ఇట్ హ్యాజ్, షీ హ్యాజ్. ఓకే, డూని ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ సింగులర్, అదేవిధంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లూరల్కి కూడా డూని యూజ్ చేస్తాం. ఐ డూ, ఓకే, యూ డూ, వీ డూ, యూ డూ, హీ డూ, షీ డూ, ఇట్ డూ. ఓకే, నెక్స్ట్ ప్లూరల్ దే డూ.
ఓకేనా. నెక్స్ట్ మనకి ఇడేమొచ్చింది, డస్ ప్రజెంట్ టెన్స్ వచ్చింది, థర్డ్ సింగులర్ అన్నమాట. ఓకే. తర్వాత షెల్ ఫ్యూచర్ టెన్స్,